గుడ్ మార్నింగ్. నిన్న షేర్ మార్కెట్కు సంబంధించినటువంటి విషయాలను మనం మాట్లాడుకుంటే చర్చించుకున్నట్లయితే సెన్సెక్స్ 747 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 252 పాయింట్లు పెరిగింది. ముఖ్యంగా 25,000 పైన నిఫ్టీ నిలదొక్కున్నది. ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రేట్ల కోతలో సూచీలు రై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రేట్లను 50 బేసిక్ పాయింట్ల మేర తగ్గించడం మన స్టాక్ మార్కెట్లో జోష్ నింపింది. నగదు నిల్వల నిష్పత్తిలో CRR 1% కోత విధించడం వల్ల డిసెంబర్ కల్లా బ్యాంకింగ్ వ్యవస్థలోనికి 2.50 లక్షల కోట్ల అదనపు నిధులు వచ్చే వీలుండడంతో వడ్డీ రేట్ల ప్రభావిత రంగాల షేర్లు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ బాగా పెరిగింది. లాభంతో పాటు నిఫ్టీ సెన్సెక్స్ బాగా పెరగడం జరిగింది. ఇక NSE నిఫ్టీ కూడా పెరగడం జరిగింది. ముఖ్యంగా ఇవన్నీ పోల్చుకుంటే BSEలోని నమోదిత కంపెనీల మార్కెట్ విలువ శుక్రవారం 3.63 లక్షల కోట్లు పెరిగి 451.13 లక్షల కోట్ల వద్ద 5.26 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. RBI నిర్ణయం వల్ల వాహన అమ్మకాలు పెరుగుతాయనే అంచనాలు పెరిగాయి. ఫలితంగా స్థిరాస్తి రంగ సూచి 5%, వాహన రంగ సూచి 1.5%, బ్యాంకింగ్ సూచి 1.25% రాణించాయి. ఇక దేశీయంగా స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి లైసెన్స్ మంజూరుకు చేసిన టెలికాం విభాగం సెక్టమ్ కేటాయింపులకు మరికొంత సమయం. ఇక ఆనందం అంటూ మూడింతలు. కీలక రేట్లలో 0.53 కోత. నెలవారీ రుణ కిస్తు తగ్గుతుంది. CRR 1% తగ్గింపుతో వ్యవస్థలోకి 2.5 లక్షల కోట్లు. ఇక త్వరలో ఫీచర్ ఫోన్లలో UPI సేవలు. ఫోన్పే చేతికి GSIP. షేర్ఖాన్తో జనం సెల్ఫీలు. ఇక ముఖ్యంగా మధ్యప్రదేశ్ అడవుల్లో 70,000 కోట్ల వజ్ర నిక్షేపాలు. ఇవన్నీ కూడా అయోధ్య రామయ్యకు వజ్ర కిరీటం, స్వర్ణ విల్లంబులు. ముఖ్యంగా గుజరాత్ వజ్రాల వ్యాపారి విరాళం ఇచ్చాడు. అదేవిధంగా PNB బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ రేట్లు తగ్గించాయి. RBI కీలక రేట్లను తగ్గించిందో లేదో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ రేట్లను 50 బేసిక్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించాయి. ప్రస్తుత కొత్త రుణ స్వీకరణకర్తలకు ఈ నిర్ణయం ప్రయోజనం చేకూరుస్తుంది. రేపు అనుసంధానిత ప్రామాణిక రుణ రేటు తగ్గించడంతో PNB బ్యాంక్ గృహ రుణాలు 7.4% నుంచి, వాహన రుణాలు 7.8% నుంచి ప్రారంభమవుతాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI రేటు ఇప్పటి వరకు 8.85% కాగా ఇకపై 8.35% అవుతుందని బ్యాంకు వెల్లడించాయి. ముఖ్యంగా ఈ వారమంతా చూస్తే మనకు షేర్ మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉన్నది. నెక్స్ట్ వీక్ ఏ విధంగా ఉండబోతుంది అంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ మండే నుంచి పెరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండాలని నిర్దిష్టమైన షేర్లలోనే ఇన్వెస్ట్ చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మనకు ఉన్నటువంటి వివిధ రకాల వార్తాపత్రికల ప్రకారం మనం గమనిస్తే ఈ యొక్క EMI ఇంకా తగ్గను అంటూ సాక్షి పత్రికలో మార్కెట్లో RBI పుష్ అంటూ ఒక వార్త. స్టార్లింక్ శాట్కామ్ సేవలకు లైసెన్సు. ఇది మనకు సాక్షిలో ఉన్నటువంటిది. ఇక ఫారెన్ రేట్లు, రకరకాలైనటువంటి ఫ్యాక్టర్లు నిన్నంతా పనిచేయడం. ఇక ముఖ్యంగా ట్రంప్ విధానాల వల్ల రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ షేర్ మార్కెట్ కొంత కుదేలైనప్పటికీ మళ్ళీ గాడిలో ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క మన సాక్షిలో పత్రికలో వచ్చినటువంటి వార్త షేర్ మార్కెట్. ఇక జ్యోతి పత్రికను మనం గమనిస్తే జ్యోతిలో కూడా ఏ విధమైనటువంటి అంశాలు రాశారనేది మనం పరిశీలన చేస్తే వీళ్ళు రాసినటువంటి అంశాలను కూడా మనం విశ్లేషణ చేద్దాం. అదేవిధంగా ఈ యొక్క నెక్స్ట్ వీక్ అన్నీ కూడా పెరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క
మళ్ళీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వార్త ఏంటంటే అవి విషాదమైన వార్తలను తర్వాత చెప్దాం. నమస్తే. వచ్చే వారం మళ్ళీ పెరిగే అవకాశాలు షేర్ మార్కెట్ మనకు అవకాశం ఉన్నాయి. ఫ్రంట్ లైన్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.